గైస్, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ మన హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యక్షంగా నిర్మించిన టెంపుల్ జూబ్లీ హిల్స్ లోటస్ పాండ్ లోని ఎన్టీవీ ఆఫీస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంది. నేను 17 ఇయర్స్ నుండి హైదరాబాద్ లో ఉంటున్నాను. నాకు ఇంతవరకు ఈ టెంపుల్ గురించి తెలియదు. రీసెంట్ గా మాల వేసినప్పుడు మధ్యాహ్న భిక్ష కోసం ఇక్కడికి వెళ్ళమని చెప్పేసి చాలా మంది చెప్పడంతో ఇక్కడికి వచ్చామన్నమాట. నాలా చాలా మంది ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉంటారు కదా, అందుకే వీరి కోసం ఈ వీడియో చేశాను. తప్పకుండా ఈ టెంపుల్ కి వెళ్లి అద్భుతమైన ఆయన రూపాన్ని దర్శించుకోండి. వెంకన్న ఎక్కడ ఉన్నా కొండపైనే ఉంటాడు కదా, ఇక్కడ కూడా అలాగే ఒక చిన్న కొండపైన కొలువు తిరిగాడు. ఇంత బిజీగా ఉండే హైదరాబాద్ సిటీ లైఫ్ లో ఈ టెంపుల్ లోకి ఎంటర్ అవగానే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత బాగుంటుంది ఈ టెంపుల్ అట్మాస్ఫియర్. టీటీడీ వారే స్వయంగా కన్స్ట్రక్షన్ చేయడంతో చాలా ప్రశాంతంగా అండ్ మంచి అంబియన్స్ తో ఉంటుంది ఈ టెంపుల్. ఇక వెంకన్న విగ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సేమ్ మన తిరుమలలో విగ్రహ రూపం ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ విగ్రహం కూడా ఉంటుంది. తిరుమలలో మనం 10 సెకండ్ల కంటే ఎక్కువ సేపు దర్శనం చేసుకోలేము, కానీ ఇక్కడ తనివి తీరా ఆయన్ని దర్శించుకోవచ్చు. స్వామికి రోజు నైవేద్యం కోసం శ్రీవారి పోటుతో పాటు ఇక ఇక్కడ లడ్డు కౌంటర్ లో తిరుమల నుండి స్వయంగా తెచ్చిన శ్రీవారి లడ్డూల్ని మనం కొనుక్కోవచ్చు. లడ్డు ప్రసాదం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వస్తుంది. సో ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం ఇక్కడికి ప్రసాదం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పంపిస్తారంట. స్వామివారి లడ్డు మీరు తిరుమల తిరుపతి వెళ్లకుండానే ఇక్కడే మనకి హైదరాబాద్ లో మన జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్ లో మీకు లభిస్తుంది. వెంకటేశ్వర స్వామి సన్నిధి అంటే నిత్య కళ్యాణంతో పాటు నిత్యాన్నదానం తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ కూడా ప్రతిరోజు స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకి అన్నప్రసాద కార్యక్రమం ఉంది. సో ఈ వెంకన్న దేవాలయంలో రోజు అన్నదానం ఉంటుంది. రోజుకి 500 మందికి ఇక్కడ టోకెన్స్ ఇస్తారనమాట. శనివారం ఆదివారం మాత్రం 2000 మంది వరకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. సో దర్శనం అయిపోయిన తర్వాత మీరు అరౌండ్ 11:30 తర్వాత ఇక్కడ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో వచ్చి క్యూ లైన్ ఉంటుంది. సో 500 మంది వరకు ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా వచ్చి ఇక్కడ అన్నదానాన్ని టేస్ట్ చేయండి. సో టీటీడీ మన తిరుమల తిరుపతిలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఇక్కడ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ చేసి చేయండి. ఎండ ఎక్కువ ఉన్నా తప్పదు అన్నప్రసాదం కోసం. నేనైతే టోకెన్ తీసుకున్నాను. సో టోకెన్ ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎవరైతే టోకెన్స్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మిగిలిన ఫుడ్ ని ఇక్కడ పంచుతారు అన్నమాట. స్వామి శరణం చూశారు కదా, అన్నదానం. సో తినాలంటే అదృష్టం ఉండాలి కదా. సో ఖచ్చితంగా మీరు ఈ అన్నప్రసాదం స్వామి ప్రసాదం కావాలంటే ఖచ్చితంగా మన జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి. హైదరాబాద్ లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎప్పుడైనా చూసారా? సో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా మన జూబ్లీ హిల్స్ లో ఉన్న టీటీడీ టెంపుల్ కి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఆ స్వామిని చూసినట్లే ఉందన్నమాట. అంటే మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉన్నారు స్వామి అయితే. సో చాలా అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ వచ్చేసరికి 2019లోనే స్టార్ట్ అయినా కూడా ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఇక్కడ ఈ టెంపుల్ ఉందని చెప్పేసి అని. జూబ్లీ హిల్స్ లోని లోటస్ పాండ్ దగ్గర ఎన్టీవీ ఆఫీస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ ఎన్టీవీ ఆఫీస్ ఎదురుగానే ఈ టెంపుల్ ఉంటుంది. సో తిరుపతిలో కొండపైన ఎలా ఉంటుందో ఇక్కడ కూడా చిన్న కొండపైన ఈ టెంపుల్ ఉంటుంది అనమాట. సో టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో నాకైతే తిరుపతిలో ఉన్న ఫీలింగే వచ్చింది. సో కాకపోతే చిన్న తిరుపతిలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో ఖచ్చితంగా విజిట్ అవ్వండి, స్వామిని దర్శనం చేసుకోండి, అలాగే అన్నప్రసాదం తీసుకోండి. సో అందరికీ ఈ బ్లాగ్ ని షేర్ చేయండి. గోవిందా గోవిందా.